హాయ్ అండి. ఇది విన్నారా? ఈ ఏడాది తొలి 6 నెలలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి కనిపించకపోయినా ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారబోతోంది. జూలై 10 నుంచి ఆగస్టు చివరి వరకు వరుసగా భారీ సినిమాలు థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీతో పాటు హాలీవుడ్ చిత్రాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంటే రాబోయే 7 వారాలు సినిమా లవర్స్కు నిజంగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అని చెప్పాలి. మరి ఈ 2 నెలల్లో ఏ సినిమాలు విడుదల కానున్నాయి, ఏ సినిమాపై ఎక్కువ అంచనాలున్నాయి, ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా జూలై నెల గురించి మాట్లాడుకుంటే, జూలై 9న మలయాళ చిత్రం నోబడీ విడుదలతో ఈ సినీ జాతర ప్రారంభం కానుంది. కథ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా ఇప్పటికే మంచి బజ్ను సొంతం చేసుకుంది. అయితే అందరి చూపు మాత్రం జూలై 10పై ఉంది. ఎందుకంటే ఆ రోజు అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ లెనిన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా అఖిల్ కెరియర్లో చాలా కీలకమైనది. గత సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈసారి మాత్రం భారీ కమర్షియల్ హిట్తో కంబ్యాక్ ఇవ్వాలని అఖిల్ బలంగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుందో అనే ఆసక్తి ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోంది. ఇక జూలై 17న ఒకేసారి 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మొదటిగా జననాయగన్ సినిమా జూలై 23న విడుదలయ్యే అవకాశముందని సమాచారం. అయితే సెన్సార్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే అధికారిక రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. జూలై 24న కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీపై యూత్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత జూలై 30న ఒకేసారి పలు సినిమాలు విడుదల కానున్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న శ్రీనివాస మంగాపురం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తమిళ ఇండస్ట్రీ నుంచి డీసీ, సిగ్మా సినిమాలు కూడా అదే రోజు విడుదల కానున్నాయి. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కూడా జూలై 30నే థియేటర్లలోకి రానుంది. దీంతో జూలై నెల చివరి వారం నిజంగానే సినిమా అభిమానులకు ఒక పెద్ద పండుగలా మారబోతోంది. ఇప్పుడు ఆగస్ట్ నెల గురించి మాట్లాడుకుందాం. ఆగస్టు 7న వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఆగస్టు 14న 2 కీలక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ కాగా, మరొకటి హిందీ మూవీ ఆవారపన్ 2. ఈ 2 సినిమాలు కూడా తమ తమ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలవుతున్నాయి. ఇక మాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇరుముడి. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది. యాక్షన్, మాస్ ఎలిమెంట్స్తో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అదే టాక్సిక్. కేజీఎఫ్తో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాష్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు అందర్లో ఒకటే ప్రశ్న: ఈ భారీ రిలీజ్లలో ఏ సినిమా బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది? ఏ హీరో ఇండస్ట్రీ హిట్ అందుకుంటాడు? ఏ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. జూలై, ఆగస్ట్ నెలలు సినిమా అభిమానులకు అసలు పండుగ వాతావరణాన్ని తీసుకురాబోతున్నాయి. మరి మీరైతే ఈ లిస్ట్లో ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు? మీ ఫేవరెట్ మూవీ పేరును కామెంట్లో తప్పకుండా చెప్పండి.